మావిగన్కి సంబంధించి అంత మంచి ప్రపోజల్ తెర మీదకి వచ్చినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ ప్రపోజల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుందా కాదా ఒక క్వశ్చన్. దీంతో పాటుగా గతంలో చేసిన తప్పిదాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా ఈయన ఈ ప్రపోజల్ని తీసుకొచ్చారు, ఎంతవరకు కరెక్ట్ అంటూ కొన్ని వేళ్ళు ఆయన వైపు వెళ్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు మనకి లేడికి లేచిందే ప్రయాణం అన్నది ఉండదు కదా. ఇప్పుడు అలాగే మనం ఒక అమరావతి అన్నది ఒక రాజధాని, ఒక లెబోరియస్ ఎక్సర్సైజే అనుకుందాం ఎగ్జాంపుల్, విత్ యాక్సెప్టెన్స్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ 12 years టెన్యూర్లో మీకు ఆలోచన విధానం చాలా మంచిది. ఏది 3 రాజధానులని, గతంలో 3 ప్లేసెస్ ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఐడియాలజీని సింక్రనైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు కాంట్రడిక్షన్ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు కర్నూలు ప్రస్తావన లేదంటే వైజాగ్ ప్రస్తావన ఉంటూ ఇదే కనుక నేను ఏంటంటారు సిఆర్డిఏ పరిధిని నేను వైజాగ్ దాకా విస్తరిస్తా, శ్రీకాకుళం దాకా విస్తరిస్తా, అన్ని దగ్గర హెచ్ఎండి హోడాలు అన్నీ ఉన్నాయి కదా మనకి, హోడాలో తోడాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ నేను అదేంటే సిఆర్డిఏ పరిధి కింద విస్తరిస్తూ ఈ ఆరిజిన్స్ నేను ఉదాహరణగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక స్టేట్ ఉంటుంది, అందులో ఒక డిస్ట్రిక్ట్లో తయారు చేసిన వస్తువు ఇంకో డిస్ట్రిక్ట్లో తయారు చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రోడక్ట్స్ కానీ. దట్ విల్ డెఫినెట్లీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ హబ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే నేను సీ కోస్ట్ ఎంత ఉంది కాబట్టి దీనికి నేను ఆల్రెడీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ నేను కట్టాను, 3 పోర్ట్లు ఉన్నాయి. సో నేను వాణిజ్యాన్ని పెంచే కాన్సెప్ట్లో రాజధాని పరిధి మొత్తం నా 13 జిల్లాలకి విస్తరిస్తున్నానంటే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మనం చూసుకో 10 జిల్లాలకి 7 జిల్లాల కనెక్టివిటీ. అవును. ఇప్పుడు ఇంకో అవుటర్ రింగ్ రోడ్ రేవంత్ రెడ్డి గారే ప్లాన్ చేశారు ఎగ్జాంపుల్ అనుకుందాం. అవి మిగిలిన 7 కూడా కలిసిపోయినట్టు కదా. వీళ్ళు విభజించుకున్నారు 33, 44 అనుకున్నారు రాజధాని నాకు డిస్ట్రిక్ట్లు. అది కాదు కదా నాకు కావాల్సింది. తెలంగాణ ఎడగొట్టినప్పుడు మనకి 10 జిల్లాలు, ఇప్పుడు 10 జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ ముట్టుకో 7 జిల్లాలు తగులుతాయి నీకు. అవునంటో కదంట. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎలాబరేట్ చేయలేవు? ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అక్కడే మిస్టేక్ నేను అన్నాను. నీకు మతిష్కంలోకి గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఇటుపక్క రేడియస్ పెంచుదాం అనుకున్నావు. ఈ సిఆర్డీఏ పరిధి కూడా ఏలూరు దాకా ఉంది, మరి ఏలూరు క్యాపిటల్ ఎందుకు చెప్పరు? ఇప్పుడు కాంట్రడిక్షన్ వీళ్ళ దగ్గర కూడా అదే తప్పు ఉంది చెప్పడంలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అమరావతి సస్తున్నారు. కానీ ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్నవన్నీ మనం క్యాపిటల్ ఆరిజిన్ కింద, ఆరిజిన్ క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్యాపిటల్ ఆరిజిన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు క్యాపిటల్ బౌండరీస్ చాలా సింపుల్ ఉంటాయి, దాంతో మీకు ఏం చచ్చిపోయేది ఏమి ఉండదు. మిగిలిన డెవలప్మెంట్ నువ్వేం చేస్తావు నా దగ్గర. ఇప్పుడు ఏముంటావు, మా నాన్నగారు ఇంటి పక్కన నాకు ఒక 50 గజాలు ఇచ్చారు, నాకు నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటానంటే ఏంటి అర్థం? నిన్ను రూమ్ వేసుకోమ్మా, మన ఇంట్లో హాల్ ఉంది, మన ఇంట్లో డైనింగ్ హాల్ ఉంది, కిచెన్ ఉంది, అమ్మతో పాటు నువ్వు కూడా వండుకొని తినొచ్చు అనే కాన్సెప్ట్ కదా. అదేంటి మా నాన్న 50 గజాలు ఇచ్చాడు, నాకు కూడా 150 గజాలు 200 గజాలు ఇవ్వాలి కదా అన్న ఆ లాజిక్కి వెళ్ళి అది బుర్ర తక్కువ ఆలోచన అంటాను నేను. అంతే కదా, ఉన్నదంటే ఉన్నది నువ్వు ఒక్కదాని అమ్మాయి అమ్మ, అర్జెంట్గా నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, నువ్వు 50 గజాలు ఉందమ్మా, నువ్వు రూమ్ ఏం చెప్తాడా మీ నాన్న, అంతేకాని నీకు 200 గజాలు అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో కొనిస్తాను ఇల్లు అక్కడ కట్టుకో అని చెప్తాడా? ఇప్పుడు ఉన్న దగ్గర కట్టుకొని చెప్తారు. ఎందుకు? నువ్వు పక్కన ఉంటావు, ధైర్యం ఉంటుందని. పెద్దవాళ్ళు కదా వాళ్ళు. ఇదే కాన్సెప్ట్ మనుషులు ఉన్న దగ్గర రాజధాని విస్తరించుకుంటూ వెళ్ళింది అనుకో, నువ్వు మళ్ళీ క్రెడిట్ తీసుకుంటావు. గ్రేటర్ హైదరాబాద్ నేను కట్టాను తెలుసా, గ్రేటర్ హైదరాబాద్ రూపకర్త చంద్రబాబు నాయుడు గారిని ఎలివేషన్లు ఇస్తావు. మరి అదే గ్రేటర్ హైదరాబాద్కి ఇంచుమించుగా గ్రేటర్ అమరావతి అన్నది కాన్సెప్ట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నావు? అంటే నీకు నచ్చిన ఊర్ల పేర్లు పెడితే ఒకలాగా, మిగిలిన ప్రాంతం మీద వివక్ష. అదే అంటే మావిగన్ అంటే అందులో జగ్గన్ అంటే దీంట్లో కూడా ఆయన పేరు పెట్టుకునేలానే చూసుకున్నారు అనేసి అని అక్కడ ఆయన ప్రతిపాదించిన మంచి ప్రపోజల్ పోయింది. అదే ఆలోచించాము, సరే ఏదో చెప్పారు ముందు దీని గురించి ఏదైనా చేద్దాము అన్న థాట్ కూడా లేదంటే ఇక్కడ క్రెడిట్ అక్కడ వెళ్ళిపోతుందో అనేసి అని. ఎందుకు ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు మీ అవతల వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో నేతలు విమర్శలు చేస్తున్నారంటే మీరు అక్కడ ఉండట్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఏమైనా బిల్డింగ్లు కట్టారా మీరు? మీ ప్రాంతం వాళ్ళే, ఇప్పుడు మీ ఎంపీలే. ఏం లేదండి, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మనం గ్రీన్ పవర్ రాజధాని అనుకున్నాం కదండి, చాలా టైం పడుతుందండి, మీ వాళ్ళే చెప్తారు. అంటే చాలా బాగుంది, ఎంత బాగా చెప్పాడమ్మా సార్. అది నాలటువంటి చెప్పుకొని ఇది రాజధాని ద్రోహుడు ప్రసాద్ గారు ఎప్పుడు జీవితాంతం అమరావతి మీద విషం కక్కుతూనే ఉంటాడు. మరి వాళ్ళకి ఎక్కింది ఏంటి? విషం కక్కినా మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మాకు కళ్ళు చెదిరిపోయి భవనాలు అక్కడ కనిపిస్తే మనం విషం కక్కినా అవి చూపించుకోవచ్చు కదా సార్. సెక్రటరీ ముందుకు వెళ్తామమ్మా మనం, అమ్మా ఏం కట్టారా కేసీఆర్ అనుకుని వెళ్తామా? కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అది. ఇది ఇలా కట్టి వెళ్ళిపోతాడు ఎవడన్నా, ఆడికి వెళ్ళి ఇలా బొర చెప్పకుండా ఎవడన్నా రమ్మని చూద్దాం. ఒకరు విమర్శించలేరు, కళ్ళ ముందు అది కనిపిస్తున్నప్పుడు. రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి హ్యాపీగా పని చేసుకుంటాడు. ఒక్క మాట అన్నాడు సెక్రటరీ గురించి, అనలేడు కదా. వీళ్ళే నెత్తి నీళ్ళు పడిపోతున్నాయి, ఎంప్లాయీసే అక్కడ ఇదేంటి ఇది ఇలా కూలిపోతుంది, ఇదేంటి ఇది నీళ్ళు వచ్చాయి అని వాళ్ళే అన్నారు కదా. ఏం చెప్పాలమ్మాయి, నేతలు కూడా కొంచెము దీనికి సంబంధించి కరెక్ట్ వేలో వైఎస్ఆర్సీపీ నుండి ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు.
కొంత వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారనేసి అని అంటున్నారు, నిజమేనా అది? అంటే ఇప్పుడు నీకు సడన్గా మీ ఇంటికి వెళ్ళేసరికి మీ ఆయన వచ్చి నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, లేకపోతే ఊటీ కొడైకెనాల్ ట్రాన్స్ఫర్ అయిందని కానీ నువ్వు ఎలా ఉంటావు, అచేతన స్థితిలో ఉంటావు. కానీ అది ఇది ఈ సడన్ డెవలప్మెంట్ ఏంటంటే రాత్రి ఎస్టాబ్లిష్మెంట్లని ఏడపట్టుకు వెళ్తామండి, నా జాబ్ ఏంటంటే మీరు ఎలాగండి అని ఎన్ని ప్రశ్నలు ఉంటాయి నీకు. అలా ప్రతి ఒక్కరికి రాత్రి మావిగాని అనగానే కాలేజ్ చేయకుండా నేను ఫస్ట్ చాలా వైల్డ్గానే రియాక్ట్ అయ్యాను. కానీ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ ఆలోచించాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఏదో కష్టం నిష్ఠూరం అమరావతి అయితే పని అయింది కదా, ఇప్పుడు ఇటుపక్క దీని గురించి విజన్, పొద్దున్న డబ్బులు వచ్చే మార్గం. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆలోచిస్తే డబ్బులు ఎలా వస్తాయి దాని మీద ఆలోచిస్తాడు ఆయన. అది వాస్తవం. ఎక్స్చక్రకి డబ్బులు ఎలా వస్తాయి, చంద్రబాబు నాయుడు ఉన్న డబ్బులు తగలడదామని మాత్రం ఆలోచించడు ఆయన. గుమ్మనంగా సంసారం చేసుకుందాం అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వెచ్చలవిడిగా మంది కాదు కదా తాడిపట్టుకు ఎదురిద్దాం అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. అది జరుగుతుంది. అది చెప్పడం కనుక లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగుంటే జగన్మోహన్ రెడ్డి, ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్. అంటే ఇక్కడ ఆయన మిస్ అయిన పాయింట్ ఏంటి? టైమింగ్, రాంగ్ టైమింగ్. పాయింట్ కరెక్టే, కానీ పెళ్లికి వచ్చి సాగు కబురు చెప్తే ఎలా ఉంటుంది? అంటే బిఫోర్ వీళ్ళంటే 2 years నీ గోల్డెన్ టైం ఉంది కదా. ఈ శాశ్వత రాజధాని అప్పుడు అమరావతి రైతులు వెళ్ళి మొత్తుకున్నారు కదా 2 సార్లు నరేంద్ర మోడీ. అప్పటి నుంచి ఎత్తుకుని ఉంటే ఓకే, ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నారాయణ మళ్ళీ ప్రాణాలు దిగించి చేతుల పక్క కంపలు కొట్టడానికి ఇంకో కొత్తగా ల్యాండ్లు ఎత్తుకోవడానికి ఆలోచించడు కదా. సో ఫస్ట్ నువ్వు రోగ నిరోధానికి టీకా వేయకుండా మా అబ్బాయికి పోలియో వచ్చిందని బాధపడినట్టే ఉంటుంది. పుట్టగానే పోలియో చుక్కలు వేయించాలి కదా, నువ్వు వేయించుకోకుండా పోలియో వచ్చిందంటే ఇది మిస్ అయింది సార్. దాంట్లో నాకు మీరు 3 ప్రాంతాల్లో నేను మీకు ఇస్తానంటే మీరు నాకు గుండె గీశారు కదా, నేను ఎందుకు భరించాలి మీకు? దాని బదులు నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలి నేను ఆలోచించాలి. ఎందుకంటే మీకు సంక్షేమ పోతే రాక దినం తీరదు, మీకు దినం తీరాలంటే నేను డబ్బులకి తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, అప్పుడు దీని పరివి ఇలా ఆలోచిస్తున్నాను అన్నది కనుక ఆయన చెప్తే పేలిపోయి ఉండే సార్. వీళ్ళకి కుబుసారి గదులు ఉంది ఫస్ట్. ఎందుకంటే మామూలు నారాయణ ఎందుకు వెనక నువ్వు ఎందుకు వెనకాల ల్యాండ్లు ఎత్తున్నావు మళ్ళీ నువ్వు? ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్న 34,000 ఎకరాలకి ప్లాట్లు ఎందుకు కొట్టేపోతున్నావు, ఇవ్వలేకపోతున్నావు? అవన్నీ బెనామీ ల్యాండ్లే. రైతు పేరు చెప్పి వాడు కొనిసాడు, ఆడికి ప్లాట్ ఇస్తే అడుగుకుంటాడేటి. ఇన్ని లుకలుకలు ఉన్నాయి దాంట్లో. ఈ లుకలుకల మధ్యలో వీళ్ళ బాధ ఏంటంటే చెప్పుకోలేక సస్తున్నారు, చెప్పడం వీళ్ళకి రాదు.